హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రాజ్ బ్లాగ్స్. ఈ వీడియో ఎప్పటిదంటే మా చిన్నోడి సెకండ్ మంత్ బర్త్డే ఫోటోషూట్ అప్పుడు నైట్ చేసిన వీడియో ఇది. ముందుగా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. మా చిన్నోడికి ఫొటోస్ తీసిన తర్వాత మా తమ్ముడైతే అక్క మళ్ళీ పార్టీ ఏం లేదా, బిర్యానీ చెయ్యి అని నన్ను అడిగిండు. ఇక్కడ స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే మా తమ్ముడి కోసమే వండుతున్నాను. ఎందుకంటే వాడు ఎప్పుడు అడగడు, ఎప్పుడో ఒకసారి అడుగుతాడు. కాబట్టి చేద్దామని అయితే నేను ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకొని చేస్తున్నాను. ఇక్కడ 1.5 kg చికెన్తో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మా తమ్ముడే తీసుకొచ్చిండు ఈ చికెన్ కూడా. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది. బయట హోటల్ నుంచి బిర్యానీ తెప్పిస్తే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇంకా అదే ఇంట్లో చేసుకుంటే 1.5 kg 2 kgsతో అందరికీ సరిపోవచ్చు. అందుకే మా తమ్ముడు అయితే చికెన్ తీసుకొచ్చిండు. ఇంట్లోనే వండాక అందరికీ సరిపోతుంది అని అంటే ఇంట్లోనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ బిర్యానీ సింపుల్గా నా స్టైల్లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ని 2 సార్లు కడిగి పెట్టుకొని అందులో అన్ని మసాలాలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కొత్తిమీర అన్నీ వేసుకొని అలాగే అన్ని రకాల స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను నేను. కారం ఎందుకు అన్నిసార్లు వేసానంటే ఆ కారం స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి అన్నిసార్లు వేయాల్సి వచ్చింది. ఇంకొకటి మా ఫ్యామిలీలో కారం బాగా ఎక్కువ తింటారు. అందుకే కారం కొంచెం ఎక్కువగానే వేసాను. ఇంకా ఇక్కడ లాస్ట్ చివరిలో ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు అంటే పెళ్ళి కాకముందు అయితే వంటలు అంత పర్ఫెక్ట్గా వచ్చేవి కావు. నాకు చేసేదాన్ని, కానీ అంతంత మాత్రంగానే చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ పుణ్యమా అంటూ కొంచెం నేర్చుకుంటున్నాను. ఇంకా అయినా చేసినా కూడా కొందరికి అంత బాగా కుదరవు కదా. ఇంతకుముందు నాకు కూడా అంతే, చేసినా కానీ అంత టేస్టీగా అనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం ఏ వంట చేసినా ఫస్ట్ టైంలోనే చాలా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది. ఈ బిర్యానీ కూడా అంతే, చాలా బాగా చేస్తున్నాను. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో నేను బిర్యానీ చేయడం. ఇట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి, నేను బిర్యానీలో ఫుడ్ కలర్ అయితే వేయను. చివరిలో నెయ్యి, కొత్తిమీర, పుదీనా అట్లా ఇట్లా వేయించిన ఆనియన్స్ మాత్రమే వేస్తాను. ఫుడ్ కలర్ వేయను. ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది వీడియో. ఎందుకంటే మా చిన్నోడు అప్పుడు ఏడ్చిండు. మా చిన్న చెల్లి మా చిన్నోడిని ఎత్తుకున్నది కాబట్టి నేను వీడియో తీసుకోలేకపోయినా. ఇంకా ఇక్కడ వేయించిన ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అదే ఆయిల్లో వేసాను. ఆయిల్ కొంచెం తక్కువగినైతే కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కల పొయ్యి మీద బియ్యం కడిగి అయితే మళ్ళీ అన్ని స్పైసెస్ అందులో వేసుకొని కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి అన్నం అయితే రెడీ చేసుకుంటున్నాను. అది కొంచెం 80% ఉడికిన తర్వాత వంపేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా ఉడికిన తర్వాత చికెన్లోకి రైస్ వేసుకోవాలి, లేయర్ లాగా వేసుకోవాలి. ఫైనల్గా బిర్యానీ అయితే ఈ విధంగా వచ్చింది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.